కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయితే ఎవరు ఏమి చేయలేరు. మిత్రులారా, బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఆడవాళ్ళంతా కూర్చోండి. ఎందుకు మీరంతా 18 మెట్ల కాడికి వస్తున్నారు? దీపాలు సరి చేసేది ఒకళ్ళు, ఒత్తులు నడిపేది ఒకళ్ళు, ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. సారీ, పెళ్లి ఎటు చూసే దిక్కు లేదు, పెళ్లి ఎటు చూసేది లేదు. 10 లక్షలు పెట్టి పెళ్లి చేసిన ఫోటోగ్రాఫర్ ముట్టే చూస్తున్నారు. వచ్చిన చుట్టాలు పడి పూజ కూడా అట్టగా చేసేస్తున్నారు. మీరు సారీ, మీకు కూడా ఒకసారి ఇలా అన్నందుకు నన్ను అలాగే తీయబారు, నన్ను కూడా బాగానే తీయండి. రైట్, మంచిది, సంతోషం. పెళ్లిని ఫోటో తీయాలి, సాక్ష్యం కావాలి కనుక పూజను ఫోటో తీయండి. ఫోటో కోసం పూజ కాదు, అర్థం చేసుకోండి. ఏ దేవాలయంలోనైనా, ఏ పెళ్లిలోనైనా ఆఖరికి మీకు ఒక జోక్ చెప్తాను. 1 కోటి రూపాయలు పెట్టి గుడి కట్టేది, ఇల్లు కట్టేది యజమాని. 50 లక్షల డబ్బులు అయిపోతే, 50 లక్షలు మామయ్య ఇస్తే అవి కూడా అయిపోతే ఇంకో 25 లక్షలు అప్పు చేసి ఈఎంఐ కట్టేది యజమాని. మేనమామ వస్తాడు చల్లగవంతో పట్టుకుని, మేనత్త వస్తాడు కొడుగులు పట్టుకుని, వడ్డబస్తా పట్టుకుని ఊరు పెద్ద వస్తాడు, సాకలై పొగ పట్టుకొస్తాడు, ఇంటి ఆడపిల్ల నీళ్లు పట్టుకొస్తాడు. ఇది కొత్త పాత్ర తీసుకుని వంట చేయడానికి. వెంకటేశ్వర స్వామి పటం పట్టుకుని భార్య ఉంటుంది, గుమ్మడికాయ పగల కొడతానికి భర్త ఉంటాడు. దొడ్డా గిట్టు నుంచి వీళ్ళందరికన్నా ముందు వచ్చి ఫోటోగ్రాఫర్ గృహప్రవేశం చేసేస్తాడు. ఇది కర్మ. ప్రతి ఇంట్లోనూ యజమాని కాదమ్మా గృహప్రవేశం చేసేది ఫోటోగ్రాఫర్. అవునా కాదా? అవునా కాదా? అర్థం చేసుకో. అంటే సీరియస్ అయ్యారు కనుక మిమ్మల్ని అందరినీ ఒక రకమైన కోల్గా అడ్వర్టైజ్మెంట్. దీనికి కూడా నవ్వకపోతే నేనేం చేయను, ఇంతకన్నా మేము చేయగలిగింది లేదు. సకల కింద పెట్టిన అవుతున్నాను. స్వామి రారా అయ్యప్ప రారా, అయ్యరారా అమ్మేలు కోరా, అయ్యప్ప రారా, అయ్యరారా స్వామి రారా అయ్యప్ప రారా, అయ్యరారా మణికంఠరారా, స్వామి రారా అయ్యప్ప రారా, అయ్యరారా మణికంఠరారా, శరణని వేడుకొందురా, నీ కరుణ చూపావే మీరా, నీ కరుణ చూపావే మీరా, స్వామి రారా అయ్యప్ప రారా, అయ్యరారా అన్న కొద్ది దూరంగా పెట్టుకోవాలి. ఇన్స్ట్రుమెంట్స్ మీద పడుతుంది. దయచేసి కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఆపేమని ఇందాక గురించి చెబుతూనే ఉన్నాం మనం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. గృహాలను
ఆశపడి రావాలని నీ శరణు వేడాలని నీ జ్యోతి చూడాలని జన్మధన్యమవ్వాలని మనసెల్లాగితే ఆశపడి రావాలందిరా ఆశపడి రావాలందిరా స్వచ్ఛమైన భద్రటాంబడు గరివదియే సర్వాంతర్యామియే సర్వపరాగ రక్షకరే కార్యక్రమంలో తదుపరిగా అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడ వస్తాడయ్యప్ప అటు చక్కటి హుషారానికి తెలియపడుతున్నాం.
పలకరించాడయ్యప్ప కన్న తల్లి కొందనాలు చేసినాడు అయ్యప్ప గోవింద గోవింద అన్నాడు శ్రీశైలం కొండపైకి చేరినాడు అయ్యప్ప శ్రీశైలం మల్లయ్యని పలకరించాడయ్యప్ప కన్న తండ్రి కొందనాలు చేసినాడు అయ్యప్ప ఓం శివాయ నమ శివాయ అన్నాడు అయ్యప్ప అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్న మన కోసం ఇక్కడ వస్తాడయ్యప్ప ఎక్కడ ఉన్న మన కోసం ఇక్కడ వస్తాడయ్యప్ప శ్రీశైలం కొండనుంటూ బయలుదేరాడయ్యప్ప గజవాడ కొండపైకి చేరినాడు అయ్యప్ప గజవాడ దుర్గమ్మని పలకరించాడయ్యప్ప ఆదిశక్తి కొందనాలు చేసినాడు అయ్యప్ప జై భవాని జై భవాని అన్నాడు ఇక అక్కడ నుండి అయ్యప్ప స్వామి నేరుగా ఎక్కడికి వచ్చిండు స్వామి? చోటు వచ్చినాడు అయ్యప్ప ప్రకాశరావు పాడానికి వచ్చినాడు అయ్యప్ప శివశంకర్ గురుస్వామిని పలకరించాడయ్యప్ప గురువు గారికి ఆశీస్సులు ఇచ్చినాడు అయ్యప్ప స్వాములతో పేట తొల్లి ఆడినాడు అయ్యప్ప నిల్లాలి వీరనే వీరాజు వీరుడన్న స్వామి అయ్యప్ప స్వాములతో పేట తొల్లి ఆడినాడు అయ్యప్ప అందరికీ ఆశీస్సులు మనకందరికీ ఆశీస్సులు ఇచ్చాడు అయ్యప్ప అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడ వస్తాడయ్యప్ప 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 స్వామి అప్ప అయ్యప్ప శరణావప్ప అయ్యప్ప ఇల్లాలు వీర అయ్యప్ప వీరమడిగంట అయ్యప్ప అజాదిరాజ అయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. కార్యక్రమంలో తదుపరిగా అయోధ్యలో కొలువు తిరిగినటువంటి బలరాముని కీర్తించుకుంటూ రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడేదరంటూ చక్కటి గీతాన్ని పాడుకున్నాం. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడేదరా కోసల రామారా కౌసల్య రామ రారా
కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కళ్ళకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కళ్ళకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కళ్ళకు కాటుక పెట్టి కళ్ళను మాలను కట్టి నీ మెడలో వేసదారా మాలలు కట్టి నీ మెడలో వేసదరారా కళ్ళను మాలను కట్టి నీ మెడలో వేసదారా మాలలు కట్టి నీ మెడలో వేసదరారా బతుకుల తిల్లకారారా ఎన్నెత్తి ముద్దులాడదరా కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా కౌసల్య జై బలో శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు రామభక్త హనుమానుకు జై బలో రమారమణ గోవిందో ఈ యొక్క పూజా కార్యక్రమంలో హరిహర సుత అయ్యప్ప స్వామి వారిని కీర్తించుకుంటూ మండల దీక్షను పడకమరండి మాల వేసుకోండి అంటూ చక్కగా స్వామివారిని వేడుకుంటూ మరొక అద్భుతమైన గీతాన్ని పడుతుంది మండల దీక్షను పడకము రండి మాల వేసుకోండి మాల వేసుకోండి మండల దీక్షను పడకము రండి మాల వేసుకోండి మీరు మాల వేసుకోండి మనసులోన మణికంఠుని నామము నీ మనసులోన మణికంఠుని నామము మరి ఒక బలవండి అయ్యప్పో రారా, స్వామి అయ్యప్పో రారా, అయ్యప్పో రారా, అయ్యప్పో రారా. స్వామి అయ్యప్ప మంత్రం ఉపదేశం చేస్తే మన గురుస్వామి అయ్యప్ప మంత్రం ఉపదేశం చేస్తే శరణం శరణం అయ్యప్పంటూ శరణం శరణం అయ్యప్పంటూ ప్రజలు చేస్తాము. అయ్యప్పో రారా, అయ్యప్పో రారా, అయ్యప్పో రారా, అయ్యప్పో
వాడైతే వేరే కార్యక్రమం వాడైతే పర్లేదు కదా. సేవలో
అభిషేక ప్రియనే స్వచ్ఛమైన 18 గెలుపని ఓం శ్రీ హరి హరసిద్ధనానంద చిత్తం అయ్యనయ్యప్ప స్వామి
స్వామి పుణ్యనాలు కూర్చోలేదు. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః జగూర బంధూర సబరి శిఖర్షణదేవ ముద్రాయ నమః రమాణు హృదయంతరాళ స్థితాన బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః బంగారు స్వామి గురుముడులు స్పృశించి శుభమను దీవించి జనగృతముల చేర్చగమే స్వామి భగవంతులారించు తత్ములకు బలపడి ఒక మార్గ గొరిగిన ఓంకారమూర్తి స్వామియే స్వాములెవ్వరు తనకు సాయం బాగా ఈనందుడై లేచే ఆగమ్య స్వామి భక్తభక్తము వీడి భక్తపతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః ఘోరొక్తికారణ సంసార యాత్రికు కరణ ఘోషలు విని జ్యోతిష భవిష పాపాలు దోషాలు కక్షాలను చేయి సంపాదీ తీర నివాస నియమాలతో సుగుడాల మెట్లపై నడిపించి కనిపించి అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతి వైభవించు మహిమలను చూపించు మణికంఠ స్వామి ధర్మభక్తము బాబు ధర్మశాస్త్ర అవినీతి తొలగించు తిరుడాదిరేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ
స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప పోయినోళ్ళు పోంగ ఇయ్యంకుడు ఏపురాలు మిగిలారు తెల్లారుదామున పెళ్లికి ఏమైపోయారు స్వాములంతా అక్కడ తిరుమాత వాసన వచ్చి ఉంటుంది అందరూ రా అని అది లాగేసి ఉంటారు. మీ ప్రాంతాల్లోనే చూస్తున్నాను పూజ మధ్యలో వెళ్ళిపోయి తింటాం. మాకు హరిహరాసనం పాడి నమస్కార శ్లోకం అయ్యేంత వరకు బంగారం బిట్టుగా లేక వచ్చిన వాళ్ళంతా భోజనానికి వచ్చారు అంతేనా హైలసా హైలసా కూర్చోండి అందరూ కూర్చోండి స్టేజ్ మీద కూడా కూర్చోండి హైలసా ఏలో హైలసా హైలస 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 గంగమ్మ తల్లెక్కిన మా చెల్లి గంగమ్మ తల్లెక్కిన కరవైనా పడవ బలు 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 నా పడవ బంగారు నా పడవ బలు నా పడవ బంగారు నా పడవ గంగా నదానమే హరే పండగరా చూడని కనులు కూడా పండగరా ఎందుకంటే ఈ రెండు అక్కడ చెబుతారు కనుక ఎక్కడికి పోతున్నావు ఎక్కడికి పోతున్నావు వెళ్ళి మనస ఓ మనస వెళ్ళి మనస ఓ మనస బ్రహ్మరాజు భక్తుడు నిన్ను పిలిచేను ఓ మనస నేను పిలిచేనే ఓ మనస ఎక్కడు నాగాను బలె 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 నా పడవ బంగారు నా పడవ బలి బలె నా పడవ బంగారు నా పడవ బలి బలె నా పడవ బంగారు నా పడవ హైలస 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 హైలస
కరుగుతుంది మనసు. నిన్నటి దాకా రంగారావు, సుబ్బారావు, రామారావు, వెంకటేశ్వరరావు, బ్రహ్మరాజు, ఆంజనేయులు, శంకర్రావు, సాంబ శివరావు. 30 రూపాయల మాల, 30 రూపాయల లుంగియా, 3 రూపాయల మాల, 30 పైసల విభూజ. సుబ్బారావుని స్వామిని చేసింది, రంగారావుని దేవుని చేసింది. భక్తుడే పాదచారి భగవంతుడు బ్రహ్మచారి, భక్తుడే పాదచారి భగవంతుడు బ్రహ్మచారి, భక్తుడే పాదచారి భగవంతుడు బ్రహ్మచారి, భక్తుడే పాదచారి భగవంతుడు బ్రహ్మచారి. ఎక్కడికి వెళ్దాం మీరంతా? ఎక్కడికి? పరశురామ క్షేత్రానికి పాదయాత్ర, పరశురామ క్షేత్రానికి పాదయాత్ర, పరశురామ క్షేత్రానికి పాదయాత్ర, పరశురామ క్షేత్రానికి పాదయాత్ర, శబరిమల కొండలలో తీర్థయాత్ర, శబరిమల కొండలలో తీర్థయాత్ర. అమ్మలారా అక్కలారా రండి రండి మీరంతా, అమ్మలారా అక్కలారా రండి రండి మీరంతా. ఏ నాటితో మీ పుణ్యము ఎప్పుడు కొండలెక్కుతారు, ఏ నాటితో మీ పుణ్యము ఎప్పటికీ ఎక్కుతారు. వద్దాము 50 ఏళ్ళు దాటితే, రాము 50 ఏళ్ళు దాటితే కళ్ళు కొండలెక్కునే. 50 ఏళ్ళు దాటి ముముక్షుగా మారి మా అందరి జన్మకు కారణమైన మొడుబడిలో ఉన్న నెలసరి అనేది ఉనిగిపోవాలట. ఏ కాళ్ళు కొండమెక్కును, ఏ కళ్ళు నిన్ను చూసును, ఏ కాళ్ళు కొండమెక్కును, ఏ కళ్ళు నిన్ను చూసు. భక్తుడేమో పాదచారి భగవంతుడు బ్రహ్మచారి, భక్తుడేమో పాదచారి భగవంతుడు బ్రహ్మచారి, పరశురామ క్షేత్రానికి పాదయాత్ర, పరశురామ క్షేత్రానికి పాదయాత్ర, శబరిమల కొండలలో తీర్థయాత్ర, శబరిమల కొండలలో తీర్థయాత్ర. లేక ఒక కొడుకును గని 7 ఏళ్ళు వచ్చే లోపల కొడుకుకు మాల వేసి నీ దగ్గరకు పంపిస్తానయ్యా. 7 మాసాల గర్భిణి మోసేటట్టు నన్ను ఆశీర్వదించవయ్యా. 4 తాళ్ల ఉయ్యాలతో కలిపి 7 4 11 నెలలు వచ్చే లోపు, 10 పూర్తయి 11 వచ్చే లోపు నీడు 4 వేదాల ఉయ్యాలలో ఊగితే సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది అనబడే ఈ ఇంద్రధనుసు లాంటి 7 ఏళ్ల లోపల ఆ కొడుకును పంపుతానని మాల వేసి బిడ్డకు ఇరుముడి కట్టించి ఆ బిడ్డ చెయ్యిని గురుస్వామి చేతిలో పెట్టి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, లేక లేక వరముతో నా కొడుకు పుట్టినాడు స్వామి, లేక లేక వరముతో నా కొడుకు పుట్టినాడు స్వామి, నన్న స్వామి నిర్దేశానే. స్వామి కన్న కొడుకు ఒడిలో నా చేరదీసరా, మీ అమ్మ ఇంటి వద్ద ఈ స్వామి అడవిలోన, మీ అమ్మ ఇంటి వద్ద ఈ స్వామి అడవిలోన. తండ్రిలాగా ఉండినావు, తల్లిలాగా పెట్టినావు, తండ్రిలాగా ఉండినావు, తల్లిలాగా పెట్టినావు. వందనాలు గురు సామర్థ్యం.
సేవల కూడా సేవ చేయ. ఇప్పుడు ఎవరు లేరు పెద్ద ఆయన, అందరూ కర్పూరం స్వాములే. అందరూ గురుస్వామి దగ్గర 49 సంవత్సరాలు యాత్ర చేసినా ఇవాళ మా గురువు దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టాలంటే నా శరీరం గడగడ ఉడికిపోతాను. గురువుకు సరెండర్ అయితేనేమి జీవితం. ఈ గురుస్వామి ఏమన్నండి, నేను ఫలానా అనుకున్నవాడు, నువ్వు అన్నవరం వెళ్ళాలంటే 200 చాలు నీకు దగ్గర, తిరుపతి వెళ్ళాలంటే 2000 చాలు కొంచెం దూరం, సింహాచలం వెళ్ళాలంటే ఇంకో 200 చాలు దగ్గర, కానీ మీ దగ్గర 50 రూపాయల కట్ట, 50,000 ఉన్న 500 కట్ట. గురుస్వామి లేని యాత్ర గుడ్డి యాత్ర ఓ స్వామి, గురుస్వామి లేని యాత్ర గుడ్డి యాత్ర ఓ స్వామి, గురువును పాడించాలే గురువు నీకు దారి చూపాలి ఓ స్వామి, గురు శిష్యుల వాళ్ళు వెళ్ళిపోయి మంచి పని చేశారు. వీడు వచ్చి మైకు తీసుకున్నాడు, ఎప్పుడు వదులుతాడోనని ఆయన. సరే పాడుతున్నాళ్ళే ఎందాం, ఏం పోయింది, ఆఖరిలో 2 అట్లన్నా దొరకవా అని పక్క ఆయన. తకదిమితో అయ్యప్ప నీకు నైవేద్యము చేస్తున్నాము అయ్యప్ప. నైవేద్యం తీసుకురండి. తగదమితో అయ్యప్ప అయ్యప్ప నీకు నైవేద్యం చేస్తున్నాము అయ్యప్ప. తగదమితం అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం చేస్తున్నాము అయ్యప్ప. నైవేద్యం అనగానే హుషారు వచ్చింది, అందరూ చేతులు ఎత్తారు. ఎట్టగొట్ట పావు గంట కన్నా వదిలిపెడతాడని కన్ఫర్మ్ అయ్యారు. నైవేద్యం అయినాకుంటది ఉయ్యాల పాట పాడి దేవుడు నిద్రపోవాలంటే మీరందరూ నిద్రపోయిందాక ఆయన నిద్రపోడు. వదలను నా చేతిలో మైకుంటే ఈ మాటలు అలాగే కూర్చుంటారు, మంచు కురుస్తూ ఉంటది కూర్చుంటారు. స్వాములను అయితే కూర్చోబెట్టలేం కానీ ముదిరిపోయారు మీరంతా, అమ్మలు కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది పూజ చూడటానికి, మనం వచ్చింది జజ్జనకర జనారే చేయడానికి. ఇదే యథార్థం. మీరు 100 అనుకోండి కాక ఇదే యథార్థం. నైవేద్యం తెప్పించారా? తగదమితో అయ్యప్ప అయ్యప్ప నీకు నైవేద్యం తెస్తున్నాము అయ్యప్ప. తగదమితో అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం తెస్తున్నాము అయ్యప్ప. నైవేద్యం తెస్తున్నాము అయ్యప్ప, నీకు నైవేద్యం తెస్తున్నాము అయ్యప్ప. నైవేద్యం అనగానే మీకు కూడా పొడికలు ఇస్తున్నారు. ఏం తెచ్చావు? అటుకులా, గల్లాలా, పాలా, పొంగళ్ళ కాదు, మా అమ్మ చేతి వంట చూడు అయ్యప్ప, మా అమ్మ చేతి వంట చూడు అయ్యప్ప, అది ఎంత కమ్మగుంటదో అయ్యప్ప. అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం తెస్తున్నాము అయ్యప్ప, నీకు నైవేద్యం తెస్తున్నాము అయ్యప్ప, నీకు నైవేద్యం తెస్తున్నాము అయ్యప్ప. అప్పుడు మొదలైన స్వాముల్లో ఏమని అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అల్లంగా వయ్యావే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అల్లంగా వయ్యావే శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. కార్యక్రమం చెయ్యాలా వెళ్ళిపోవాలా? మీద పడుతున్నాయి వచ్చే. అయ్యో ఆ 2 పళ్ళు తీసిరండి ముందు. ఆత్మని చెప్పండి, భేద పడుతున్నాయి. మొదలు పెడితే ఆగదది. మేము పొద్దున్న నుంచి చెప్తున్నాం కదండి. వెళ్ళాలి వీరనే శరణమయ్యప్ప, శ్రీరామణి కంటనే శరణమయ్యప్ప, వెళ్ళాలి వీరనే శరణమయ్యప్ప, శ్రీరామణి కంటనే శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. కుడి చేత్తో చేసిన వంట ఎడమ చేతికి కూడా తెలియకుండా భక్తితో తల వంచుకుని స్వామికి తెరచల్లా చాటును నివేదన చేస్తాడు పంతులు గారు తలుపులు వేసి. ఎందుకు చూడు స్వామి ఏం పెట్టాను అంటే వ్యర్థం. నేను ఎంత స్వామి నీకు నైవేద్యం పెట్టడానికి అంటే నీ జన్మ ధన్యం.
ఎన్నిపోసి నిటారుగా పెట్టుకోండి, హృదయంలో చేయి పెట్టుకోండి, మీ అమ్మని తలుసుకోండి, మీ అమ్మ పెట్టిన గోరుముద్దలు గుర్తు తెచ్చుకోండి, కళ్ళు మూసుకోండి. ఆ చండమేళం ధరల్లో స్వామికి మహానైవేద్యం అవుతుంది. అందరూ అలాగే ఉండండి, మేళం ఆగేంత వరకు అలాగే ఉండండి అందరూ. స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యా శరణం. ఆచారంలో కొబ్బరి దీపం అంటారు, దాన్ని నీరాజనం అంటారు, వెలక్ అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే సుబ్బారావు, రంగారావు, రామారావు, బ్రహ్మరాజు శరీరాన్ని మధ్యలో పగలగొట్టి నా దేహమునే ప్రమిదగా చేసి, నా ఆయుష్ను నెయ్యిగా పోసి, నా ప్రాణమును ఒత్తిగా వేసి, జ్ఞానమునే జ్యోతిని వెలిగించి, నా ప్రాణమునే ఒత్తిగా వేసి, నా ప్రాణమునే ఒత్తిగా చేసి, జ్ఞానమనే జ్యోతిని వెలిగించి, జ్ఞానమనే జ్యోతిని వెలిగించి, ఒక్కరి దీపాలు నీకెత్తునా, దీపాలు నీకెత్తునా, నా కోరికలన్నీ విన్నవిత్తునా, కోరికలన్నీ విన్నవిత్తునా. స్వామివారు నువ్వు ఇచ్చిన దీపానికి, నువ్వు ఇచ్చిన హారతికి, నువ్వు పెట్టిన నైవేద్యానికి ఆనందంగా ఉన్నాడు తమ్ముడు బ్రహ్మరాజా. ఒక్కసారి శిరస్సు వంచి, నా మనసులో నా కోరికలన్నీ, నా మనసులో నా కోరికలన్నీ అమ్మతో కలిసి విజ్ఞానించగా, అమ్మతో కలిసి విజ్ఞానించగా, ఊరు క్షేమాన్ని కోరికలయ్యా, ఊరు క్షేమాన్ని కోరికలయ్యా. స్వామి శరణము శరణమయ్యప్ప, స్వామి శరణము శరణమయ్యప్ప, అయ్యప్ప శరణము శరణమయ్యప్ప, అయ్యప్ప శరణము శరణమయ్యప్ప. 18 మెట్ల మీద కొలువయ్య
ఏలుతున్న వీరాది వీరమణికంఠ మణికంఠ మహారాజా ఈ ప్రకాశరావు పాలనలో జరిగిన పూజలో తప్పులు ఒప్పులుగా భావించి వంటవారు గాని పనివారు గాని ఆడవారు గాని మగవారు గాని బంధువులు గాని గంగమ్మ గాని బ్రహ్మరాజు గాని వారి సంతానము గాని వారి ఆడపడుచులు గాని పెద్దలు గాని గ్రామ పెద్దలు గాని వచ్చిన ముత్తైదువులు గాని తెలియక చేసిన తప్పులను మన్నించి ఈ కర్పూర హారతితో నీవు కళ్ళు తెరిచి ఈ గ్రామమును ఆశీర్వదించము. ఈ గ్రామములో ఉయ్యాలలో గని ఇల్లు గాని పొగరాని పొయ్య గాని లేకుండా కాపాడము పూర్ణ పుష్కరాంబ సమేత. ఈ గ్రామముల ఉయ్యాలలో ఓగని ఇల్లు గాని పొగరాని పొయ్య గాని లేకుండా చూడము పూర్ణ పుష్కరాంబ సమేత. కర్పూర హారతి వేళాయ స్వామి అందరూ ఒకసారి శిరస్సు వంచి మీ మనసులో మనోవాంఛలు కోరుకోండి. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. కోరికలు లేని శరీరమే లేదు. స్వామి వారికి కర్పూరం ఇవ్వబోతున్నాం. ఒకసారి ఆ కోరిక కోరి మీ ముందున్న నేలకు నమస్కరించండి. అది మీ తల్లి పాదం అనుకోండి, మీ తండ్రి పాదం అనుకోండి. ఒక్కసారి అందరికీ వర్తిస్తారని చెప్పి ప్రణవానంద విభో ప్రణవస్వరూప ప్రభో శివానంద స్వరూప ప్రభో విష్ణు సంభూత విభో కళభాభిషేక విభో కర్పూర ప్రియ ప్రభో మనసున నీవే ప్రభో కళ్ళెత్తి స్వామిని చూడండి. 18 మెట్ల మీద కొలువున్న వీరాది వీరమణికంఠ మణికంఠ మహారాజా ఓం స్వామి శరణమయ్యప్ప వందాంతురుపడి శరణమయ్యప్ప పురయ్యప్ప యానేవయ్యప్ప శరణం శరణమయ్యప్ప వందాంతురుపడి శరణమయ్యప్ప పురయ్యప్ప యానేవయ్యప్ప శరణం శరణమయ్యప్ప
వస్తున్నాడు అయ్యప్ప మీద వస్తున్నాడు మీద వస్తున్నాడు అయ్యప్ప మీద వస్తున్నాడు పొద్దున దీపాన్ని వెలిగించిన వాళ్ళు 5 కిందకి రండి మాతలు శ్రీ శబరి శబరి మీరు పైన ఉండండి స్వామి జై శబరి శబరి భక్తజన సంరక్షక ఓ శబరి గిరి నిలయ ఓం జై శబరి శబరి శ్రీ శబరి శబరి స్వామి జై శబరి శబరి భక్తజన సంరక్షక భక్తజన సంరక్షక ఓ శబరి గిరి నిలయ ఓం జై శబరి శబరి శ్రీ శబరి 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 భక్తజన సంరక్షక ఓ శబరి గిరిలయ ఓం జయ శబరి శబరి ఓంకార రూప మహేశ్వర పుత్ర నాథ బ్రహ్మ జగన్నాథ నాథ బ్రహ్మ జగన్నాథ శ్రీమన్నారాయణ తనయ ఓం జై సద్గురుదేవా నారాయణ 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 సద్గురుదేవా. అమ్మా మీలో పెద్దవారు ఎడమ చేతి ఏలుతో గుర్తు పెట్టుకోండి, మిగిలిన వారందరికీ అదే ఏలుతో పెట్టండి. అది తీసుకెళ్ళి
అక్కడ ఎదురుగుండా పారేసి కింద పడేసి రోడ్డు మీద పాత్ర చేతులు కడుక్కునే. నారాయణ సత్యనారాయణ, మీ జన్మ ధన్యమయ్యా, గోదావరి ఒడ్డున పుట్టారు, మీకు దగ్గరే ఉన్నాడు. ఎవరు? అన్నవరం సత్యనారాయణ, అలకొండపై వెలసిన గోవర్ధన. అన్నవరం సత్యనారాయణ, అలకొండపై వెలసిన గోవర్ధన. అన్నవరం సత్యనారాయణ, పాపాలు చేసి నీకు పూజలెన్ని చేసినా, 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 మోసం మానకుండా ముడుపులెన్ని కట్టినా, మోసం మానకుండా ముడుపులెన్ని కట్టినా, పాపాలు చేసి నీకు పూజలెన్ని చేసినా, పాపాలు చేసి నీకు పూజలెన్ని చేసినా, మోసం మానకుండా ముడుపులెన్ని కట్టినా, మోసం మానకుండా ముడుపులెన్ని కట్టినా, సత్యము లేనిదే సారము దొరుకునా, సత్యము లేనిదే సారము దొరుకునా, బుర్రలు తీరినా బుద్ధులు మారునా, బుర్రలు తీరినా బుద్ధులు మారునా, బుర్రలు తీరినా బుద్ధులు మారునా, బుర్రలు తీరినా బుద్ధులు మారునా. ప్రసాదాలు పంచినంత ప్రసాదాలు పంచినంత పాపాలు తీరునా. నారాయణ సత్యనారాయణ, నారాయణ సత్యనారాయణ, కొండపై వెలసిన గోవర్ధన, కొండపై వెలసిన గోవర్ధన. నారాయణ 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 నారాయణ. న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. గోత్రాభివృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, నామాభివృద్ధిరస్తు, వృక్షాభివృద్ధిరస్తు, వ్యాపార వ్యవసాయాభివృద్ధిరస్తు. స్వస్తి మాచక మహామంత్రస్య ప్రసాద వినియోగ సమయే మాతృదేవత పితృదేవత పరిపూర్ణ ఆశీర్వాద ప్రాప్తిరస్తు. తల్లిదండ్రులతో కలిపి మీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ మహాప్రసాదం, అది భోంచేయండి. ప్రసాదంలో ఉన్న మధురం మీ మనసులోకి ఆవహించాలి. చెడు చేయాలంటే వెన్నుపూస వణకాలి, మంచి చేయకపోయినా పర్లేదు. మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఈ ప్రాంతానికి మీరు ఒక వల్లి తెచ్చి, ఎవడి కొడుకునా వీడు అనకుండా ఎవరబ్బాయి అండి ఈయన అనేటట్టుగా మన జీవితాలు ఉండాలని మీకు మంగళాశాసనాలు అందిస్తూ నా జీవితమంతా ఈ అయ్యప్ప స్వామి కోసమే. మా అమ్మ ఎందుకు అన్నదో, ఆయన కేరళ బ్రాహ్మడై నన్ను కన్యస్వామిగా ఎందుకు స్వీకరించాడో, మా అమ్మ ఇవ్వనంటే ఇవ్వను, ఒక్క కొడుకు మోకాళ్ళు ఊడిపోయేటట్టు జపం చేశానని అన్నా సరే, అమ్మా వెంకటేశ్వరమ్మ నీ కొడుకుని ఇయ్యమ్మా నేను దేశానికి అందిస్తానని నా గురువు నాకు ఇచ్చిన వరం. 12 ఏళ్ల తపస్సు, 1152వ పడి పూజను ఇక్కడ చేయటానికి అవకాశం ఇచ్చిన శ్రీమాన్ శ్రీయుతులు బ్రహ్మరాజు గారి కుటుంబానికి, ఈ వచ్చిన అందరికీ మంగళాశాసనాలు అందిస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు అడుగుతూనే ఉన్నాను. ఏమని? ఈయన నన్ను కరుణించకుండా పెడమకం పెడుతూనే ఉన్నాడు. సామాన్యుడు కాదు, మహా ఖతర్నాక్ దేవుడు. కాఠిన్యాన్ని కళ్ళతో కురిపించి
కావిలించుకుంటే ఆశీర్వదించే మంచి మనస్సు కలిగిన వాడు, తాటాకు మంట లాంటి వాడి దేవుడు. విని ఒక్కసారి రావాలని స్వామి, జన్మాళ్ళుగా అడుగుతుంది స్వామి, ఒక్కసారి రావాలని స్వామి, జన్మాళ్ళుగా అడుగుతుంది స్వామి. చేస్తున్నావు చేసిన నేరమేమి, చేస్తున్నావు చేసిన నేరమేమి, చేస్తున్నావు చేసిన నేరమేమి, చేస్తున్నావు చేసిన నేరమేమి. మొండివైతే నేను జగమండి, ఎత్తు ఎత్తుమని కంట పాదాలు విడువని నిదురపోవయ్యా సదాచారు కాలములో నచ్చిపోయి హాయిగా జన్మనిస్తారమ్మా అంత మామలి మొదలమ్మ, జన్మనిస్తారమ్మ అంత మామలి మొదలమ్మ, అమ్మా నాన్న జన్మనిచ్చారు నీ అత్త మామలు నీకు బిడ్డనిచ్చారు, అమ్మా నాన్న జన్మనిచ్చారు అత్త మామలి బిడ్డనిచ్చారు. ఇది చెప్పటానికి నేను రేపటి నుంచి రావాలా? అందరికి తెలిసిందే కదా. చెల్లి నువ్వు అమ్మాయికి పూల జడవే, అమ్మాయి శారదా నువ్వు కళ్యాణం బొట్టు పెడితే తీర్చినట్టుంటదే, నువ్వు బొట్టు పెట్టు. బొక్కన సుక్క మన సొప్పమ్మ పెట్టింది, చూసు అయిపోయింది. అమ్మ నువ్వు బొక్కన సుక్క పెట్టు, నువ్వు జడవే, నువ్వు పారాన్ని పెట్టని తెల్లవారుజామున పెళ్ళకపోయే మనవరాలికో కూతురుకో ఈ పెద్ద మొత్తం ఆర్డర్లు వేస్తూ ఉంటుంది. లక్ష్మి నువ్వు చీరకట్టు, నువ్వు కుర్చీళ్లు పోసి చీర కడితే లక్ష్మీదేవి లాగా ఉంటది నా మనవరాలని చెప్పి అటు ఇటు తిరుగుతా ఉంటది. వచ్చిన వాళ్ళ పలకరిస్తా, పెద్దమ్మా నన్ను బొట్టు పెట్టమన్నావు, నన్ను చీరగట్టమన్నావు, నన్ను బొక్కన చుక్క పెట్టమన్నావు, మరి బాసికమేమో బొట్లో పెట్టుకు తిరుగుతున్నావు, బాసికం కూడా ఇస్తే కడతాంగా అంటే మేనత్త రావాలి బాసికం కట్టాలి, మేనత్త రావాలి బాసికం కట్టాలి, పెద్ద అక్కయ్యొచ్చి పారాని పెట్టాలి, పెద్ద అక్కయ్యొచ్చి పారాని పెట్టాలి. మా నాన్న జన్మనిచ్చారయ్యా అత్త మామలు నీకు బిడ్డనిచ్చారయ్యా, మా నాన్న జన్మనిచ్చారయ్యా అత్త మామలు నీకు బిడ్డనిచ్చారు. మేనత్తలు కారు బాసికం కడతారు, అక్క చెల్లెలు వచ్చి పారాని పెడతారు, బాసికం కడతారు, అక్క చెల్లెలు వచ్చి పారాని పెడతారు. అందరూ కలిసి మీ పెళ్లి చేశారే, అందరూ కలిసి మీరు పెళ్లి చేశారు. అయ్యప్ప స్వామి ఏమో కొడుకునిచ్చారు. ఉయ్యాల నిలిచాను కైలాసమందును, శివుడి వరకున్నాను వైకుంఠమందును, కైలాస వైకుంఠ నేతమాయే ప్రకాశరావు భాగమాయే. సూర్యచంద్రులు వచ్చి నిన్ను దీవించారు, ఇంద్రధనుసులేమో హారతులు ఇచ్చారు, మేనతలు మానసికంగా అందాల దేవుడికి ఉయ్యాలలే, తల్లి పరుపున ఉయ్యాలరా, నా దీపతే నీకు సంతాలరా. అలా పడుకోబెట్టి
ఎట్టా కొట్ట ఎర్ర చిలక ఇలా అయితే లాభం లేదు వీడికని ఎర్ర చిలక నల్ల చిలక పచ్చ చిలక అమెరికా నుంచి తెచ్చిన చిలకల పందిరికి ముద్దులో గిరిస్తే గిరా 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 తిరుగుతుంటే వీడు పడుకున్నట్టు నటిస్తాడు. అమ్మయ్యా మొత్తానికి పడుకున్నాడు. వీళ్ళ నాయనమ్మ నేను తెడిపించాడు, వీడు నన్ను తెడిపిస్తున్నాడని ఆగయ్యా మరి ఆ పండ్రా మీ తొంపల దగ్గర గెలిపించాడు. అలా తన పని తను చేసుకుందామని వెళుతుంటే మళ్ళీ గల్లున మోతలు వస్తాయి. మళ్ళీ దగ్గరికి వస్తుంది. అమ్మ వచ్చినప్పుడేమో పడుకుంటాడు. అమ్మెలంగానే పొల పట్టాలాంటి తన కాళ్ళు తన నోట్లోనే పెట్టుకోవటానికి ట్రై చేస్తే తప్పు కదూ అని అలా పడుకోబెట్టడానికి వంగిన ఆ తల్లి యొక్క సూత్రాల తాడులో ఉన్న ఎర్రపూస నల్లపూస పచ్చపూస చూసి అక్కడ ఎర్ర చిలక ఇక్కడ ఎర్రపూస, అక్కడ పచ్చ చిలక ఇక్కడ పచ్చపూస అని అలా పట్టేసుకుంటాడు. ఆ ప్రాణం లేచిపోతాడు తల్లికి. అయ్యా వదలరా అంటే వదలడు. అప్పుడు ఏమంటది? నీ నాన్న కట్టిన సూత్రమురా నా జన్మకిదే శాస్త్రమురా, నీ నాన్న కట్టిన సూత్రమురా నా జన్మకిదే శాస్త్రమురా, తల్లి నయ్యా నయ్యా భార్య నయ్యా నయ్యా భార్య నయ్యా నయ్యా తల్లి నయ్యా నయ్యా అత్తగారు వస్తారు అన్నమొట్టింటారు, మామగారు వస్తారు మర్యాద చెయ్యాలి. అత్తగారు వస్తారు అన్నమొట్టింటారు, మామగారు వస్తారు మర్యాద చెయ్యాలి. అన్న చెప్పు. ఆ చిన్న చిన్న గోళ్లతో గట్టిగా పట్టుకుని పూల పట్టాలాంటి లాగుదామని వాడు, వదిలించుకుందామని తల్లి. ఆ బాధంతో ఆ పిల్లలు కన్న తల్లులకే అర్థం అవ్వాలి, నా పాటలో కాదు మీ మనస్సులోకి చొరపడాలి. అయ్యప్ప వదిలించుకుందామని తల్లి, పట్టుకుందామని వాడు. అమ్మ దగ్గరగా వంగినప్పుడు పూల పట్టాలాంటి కాళ్ళతో ప్రధామని హృదయం మీద తన్యాం. మనమంతా తన్యాం. కానీ అమ్మ కోరి మాయదారి పిల్లాడా అనుకోలేదు. వాడవైపుకు తిరిగి ఆనందపడి మొన్న తన్నిన దానికన్నా 3 రోజులకి ఇవాళ తన్నిన తన్ను బలంగా తగిలింది. అంటే నా కొడుక్కి శక్తి వస్తుంది నేను ఇచ్చిన అమృత భాండంలోంటి పాల నుంచి అని చెప్పి అమ్మ నాడేమో బిడ్డవయ్యావా, నాడేమో బిడ్డవయ్యావా. ఆ జీవితానికి నువ్వు మొక్కలు ఎట్లా బాగుపడతావు? నీ వయసుకి నీకు అప్పుడే సెల్ ఫోన్ ఇచ్చారు, నువ్వేం కూడి పెడతావు, వాళ్ళేం బాగు చేస్తావు. సెల్ ఫోన్ తగలబెట్టరా, జేబులో పెట్టి తగలబెట్టరా. నీ గురించారా మా తపనంతా. రేపు పెళ్ళనంగా 2 రూపాయలు ఇచ్చాడు మా అయ్య. ఒక సొక్కా ఏడవరా, పేరగాని చెప్పులు ఏడవరా అని. రూపాయి చెప్పులు, రూపాయి సొక్కా, 10 పైసలు బాకీ పడితే సంవత్సరం తర్వాత మా మేనమాన్ తీర్చాడు. మరి ఇప్పటికే నీ చేతిలో 30 ఏళ్ళ సెల్ ఫోన్. ఈ సెల్ పోద్దరా సెల్ ఫోన్ వలన. అడ్డాల నాడేమో బిడ్డలమయ్యాము, గడ్డమొచ్చినాక అమ్మ అడ్డమంటున్నాము. శరణాలయాల చేర్చి అమ్మను చూసి గోడవైపు తిరిగి ఘోషిస్తున్నాము. అమ్మకు నాన్నకు అన్న పెట్టాలిరా, అన్న వదినలుంటే దన్న పెట్టాలిరా. కనిపించిన వారు దేవుళ్ళు అయినారా, కనిపించిన వారు కొడుకుకు భారమయ్యారా. ఈనాటి ఈ తల్లి ఒకనాటి కోడలే, మరునాటి ఈ కోడలు అత్తగా మారునే. ధర్మాన్ని గెలిచిన దాతలే మీరయ్యా, మాతృబంధాలను వదులుకోవద్దయ్యా. వయసులో ఉండగానే భర్త చనిపోతే ఒక్కగానొక్క కొడుకు 3 ఆడపిల్లలను కంటే ఆ అమ్మ అంట్లు తోమి అరిచేతిలో రేఖలు అరిగేటట్టు ఇలా 5గురిని పెంచితే
మా అన్న ఉండగా నాకేమి భయమంటూ ప్రతి ఇంటిలో చెల్లి పరితపించాలిరా. అన్నయ్యంటేనే ముందు పుట్టినవాడా కాదు, అమ్మలో సగమయ్యా ఆతో మొదలు, నాన్నలో సగమయ్యా నాతో ముగింపు. ఆ నా తీసేస్తే అమ్మ నాన్నలు చెల్లితే అన్నను చూసుకొని చెల్లెళ్ళంతా ధైర్యంగా బతకాలి. నీ ఆడపడుచొచ్చి కొంగు చాచకనే కోరినది ఇచ్చి గౌరవించమ్మా. ఈ ఇంట నువ్వు పొందు మర్యాదలే చెల్లి, ఈ ఇంట నువ్వు చేయు మర్యాదలే నీ పుట్టింటి ఆడపడుచుగా నీ కొంగు చేరును. అమ్మా అప్పగింతలు అయ్యాయి. అప్పగింతలంటే ఏదో అనుకున్నానమ్మా. పెళ్ళయినాక ఆవు పాలు తమలపాకులో ముంచి ఆవు పాలతో అద్ది ఆమె ఎవరికో అప్పు చెప్పావు. పిన్నొస్తుంది, అక్క వస్తుంది, మేనత్ వస్తుంది, బెంగళూరు నుంచి చెల్లి కూడా వచ్చింది. అందరూ సూట్ కేసులు సర్దుకున్నారమ్మా. కంద పిలక చెంగులో కట్టి బ్రాహ్మడు రా అంటున్నాడు. అరుంధతి చూసి అటు నుంచి అటు పంపిస్తారంటమ్మా. మరి నువ్వు రావేంటమ్మా అని అడిగితే, అమ్మా ఆడపిల్ల తల్లి నిద్రలకు రాకూడదమ్మా, పని పాట లేక కూతురు నిద్రలకు వచ్చిందా అంటారమ్మా. మరి ఎప్పుడు వస్తావమ్మా? ఆ నిద్రలు అయిపోయినాక నిన్ను తీసుకొని తలంట్లకు వస్తాడమ్మా. మరి నాకు అమ్మ లేదా అమ్మా? నన్ను అప్పగించేశావా అమ్మా అంటే, లేదమ్మా. అమ్మా నీ పౌడి చెంగు పొరుగు చూపించు, అది పసుపు, అది కుంకుమ, అది సున్నిపిండి, అది ఇది, అది ఒక్క, అది ఖర్జూర, ఆ మధ్యలో ఉన్నదే 3 అంగుళాల చెక్క బొమ్మ. వడిగంటులో చెక్క బొమ్మలు వేసేవాళ్ళు ఒకనాడు. మా అమ్మ తెచ్చిన బొమ్మ ఇప్పటికీ నా డ్రాయర్లో ఉంది, కానీ ఇప్పుడు ప్లాస్టిక్ బొమ్మలు వేసేస్తున్నారు. ఆ ఉడిగంటు బొమ్మ ఉందే, అదేనమ్మా పెళ్ళయిన ఆడపిల్లకు అప్పగింతలు పెట్టినాక అమ్మ. అమ్మా బొమ్మ వయ్యావా? అయితే ఎత్తుకెళ్ళి లాకర్లో పెట్టి దాచుకుంటానంటే తప్పమ్మా. 3 రోజులు తిరిగి 10 మందితో చొబురు పంపి, ఈ బిడ్డ అయితే నాకు సరిపోద్ది, మా ఎత్తుకు ఎత్తు, రంగుకు రంగు, ముక్కుకు ముక్కు అని నిన్ను ఎన్నుకొని ఈయనకిచ్చి కట్టబెట్టిందే అక్కడ ఒక జీవి. నువ్వు వస్తే నీ చేత ధాన్యం మానికి తన్నించి నీకు హారతి ఇవ్వటానికి ఎదురు చూస్తుందమ్మా అత్త చేతిలో ఈ బొమ్మ పెట్టమ్మా. అత్త అమ్మాయి పోద్దమ్మా. అత్తమ్మా అత్తలు అమ్మను నువ్వు చూసు చెల్లెలా, కోడలే కూతురై నీ సేవ చేసును. ఈ అత్త కోడళ్లకు బంధాలు పడవాలి, హిందూ ధర్మము బలముగా నిలవాలి. మామ అయ్యయ్యాడు మామయ్యరా, అత్త అమ్మయ్యింది అత్తమ్మరా. ఏ ఇంట పోరులు జాగిపోతాయో ఆ ఇంట పాలలా ఐశ్వర్యమే పొంగు. నీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల తెల్లవారుజామున లెగిసి ఆవుల దొడ్లో పేడ తీయాలి. నీ ఇంటి నుంచి వెళ్ళిన నీ కూతురేమో 9 తర్వాత లెగిసి బ్రష్ చేయాలి. ఈ ఆలోచన పోవాలి. అత్తంటే అమ్మరా, కోడలే కూతురై హిందూ ధర్మాన్ని మీరు నిలబెట్టాలి. ఎంత పూజ చేశాడు నా కొడుకు. నా కొడుకు మీద ఏ కళ్ళు పడ్డాయో అని గంగా ఇలా రా అని సైగ చేసి, ఎవరు మా పిన్ని, నా కాళ్ళు కడిగారే, నేను ఊహించలేదే. ఏమే గంగా ముందు ఒక మాట అన్నా చెప్పలేదు, పట్టుచీర కట్టుకునేదాన్ని అంటే నాకు తెలియదత్తా, పిలిచేదాకా
పోనీలే అని ఇలా సైగ చేసి ఆ ఎడమ కంటిలో ఉన్న కాటుక తీసి ఇది తన కొడుక్కి, నీ పాదాల దృష్టి చుక్క ఆకాశమందున్న తోక చుక్క, నీ పాదాల దృష్టి చుక్క ఆకాశమందున్న తోక చుక్క, కొడుకు వయ్యావయ్యా, భర్త వయ్యావయ్యా, నాన్న వయ్యావయ్యా, మామవుతావయ్యా, తాతయ్యవవుతావా, నాయనమవుతుందా, న్యాయాన్ని వదలక ధర్మాన్ని పట్టుకుని బ్రహ్మ చేసిన వరకు బ్రహ్మగా బ్రహ్మరాజు అని పేరు పెట్టినందుకు ధర్మరాజుగా నీవు విలసిల్లెరా, ధర్మాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళరా. పంచాగ్రీశ్వర మంగళం పింఛాలంకృత మంగళం చింతామణి విభూ స్తుతి చంద్రాదిత్య మంగళం పింఛాలంకృత మంగళం యదశిరోద్భూతేషు సన్మంగళం సన్మంగళం. 86 ఏళ్ళు తల్లిని బతికించావు, 79 ఏళ్ళు తండ్రిని బతికించావు. ఎన్నేళ్లు బతికినా అమ్మా నాన్న లేని ఈ అనాథను చేశావు. ఊరూరా తిరిగితే ఎంతమంది అమ్మలను ఎంతమంది చెల్లెలను నాకిచ్చావు. నా గొంతులో గాలి ఉన్నంత వరకు బైపాస్ ఆపరేషన్ అయితే కిడ్నీలు ఇన్ఫెక్షన్ వచ్చి కిరియాటిన్ 8.5 ఉంటే ఈ కిడ్నీలు పోడికి ఆపరేషన్ ఎందుకు దండగా 7 లక్షలు ఎందుకని డాక్టర్ రమేష్ పంపించేస్తుంటే మా ఆయన గురించి మీకు తెలియదయ్యా, మా ఆయన సామాన్యుడు కాదయ్యా, నా పుస్తల తాడు కూడా తాకట్టు పెడతానయ్యా, ఆపరేషన్ చెయ్యయ్యా అని నా భార్య అడ్డం పడితే, అమ్మా మాకెందరికో జన్మనిచ్చాడమ్మా గురుస్వామి, నీ దాకా అక్కర్లేదని నా ఎక్స్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే ఇద్దరు వచ్చి ఏమైతే అవుతాది ఆయనకు ఆపరేషన్ చేయండి రమేష్ గారు అంటే 4 డాక్టర్లు 8 గంటలు పోరాడి కిడ్నీ డయాలసిస్ కావలసిన నాకు 6.5 గంటలు ఆపరేషన్ చేస్తే 20 రోజులు గడిస్తే గాని ఏమీ చెప్పలేము అంటే తీసి బయటపడేయండి అని చెప్పిన ఈ కళేబరాన్ని ఈ ఆపరేషన్ అయినాక ఇది 145వ పడి పూజ చేస్తూ ఇక్కడ ఎంతటి కార్యక్రమానికి నన్ను కర్తన చేశావే. నా గొంతులో గాలి ఉన్నంత వరకు నీ గాన సేవను మరువను మరువను. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిషా గోబ్రాహ్మణో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు తదాస్తు సుఖినో భవంతు తదాస్తు. భువత్రజ విభో ఉతికరం ప్రభకరం మహాధృతికరం. ఓం శాంతి శాంతి శాంతి. హిందువుగా పుట్టినందుకు గర్విద్దాం, హిందువుగానే మరణిద్దాం, మళ్ళీ జన్ముంటే హిందువుగానే పుట్టించమని భగవంతుడిని ప్రార్థిస్తాం. మన మతాన్ని గౌరవిద్దాం, పూజిద్దాం, పరాయి మతాన్ని గౌరవిద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వస్తి స్వస్తి స్వస్తి. మేధా శక్తి అభయం దినకరం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అందరూ చెప్పండి. శరణం శరణం
శరణం. రెండు చేతులు పైకెత్తండి, అందరూ ఉండోళ్ళు ఎత్తండి. శరణమయ్యప్ప 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 నీ దాసులమయ్యప్ప నీ దాసురనయ్యప్ప దాసాలు దాసులమయ్యా దాసాలు దాసులమయ్యా దాసాలు దాసులమయ్యా దాసాలు దాసులమయ్యా దండించకయ్యా మన్నించవయ్యా దండించకయ్యా మన్నించవయ్యా. శరణమయ్యప్ప 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 శరణమో శరణమయ్యప్ప 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 శరణమో 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 శరణమో. కార్యక్రమం ముగిసింది. అందరూ పూల ప్రసాదానికి చెప్పే మాటలందరికీ అందరూ స్వాములు వెళ్ళి భిక్ష చేసి రండి. అందరికీ నమస్కారం ఉంటుంది, అందరికీ పూలతో ప్రసాదం ఉంటుంది. మాతలు ఒడిపట్టాలి, స్వాములు చెంగు కండవ పట్టాలి. రెండు దొరికిన వాడు ఒకటి తల్లికి ఇవ్వండి. ఏనాయన రోజు అటుకులు తెచ్చేవాడివి, ఈరోజు పూలు తెచ్చావంటే అమ్మా ఈరోజు శంకరస్వామి పూజ అమ్మా, పూలు చేల్చకూడదంటమ్మా. ఇన్నాళ్ళు ఆటవికంగా బ్రతికాం, చీల్చిన పూలు ఇంటికి తేటానికి కుదరలేదమ్మా. కానీ ఈరోజు చూడమ్మా, ఈ పువ్వు ఎంత అందంగా ఉందమ్మా, నీ కోడల్లాగా ఉందమ్మా. అయ్యో నాకెందుకురా, దాని తలలో పెట్టరా అంటే పువ్వు ఐశ్వర్యం, పువ్వు ఆనందం. దీన్ని ముక్కలు చేస్తే మనసు ఎలా ఉప్పుతుంది? ఎక్కడ కఠినమైన మనసు కలిగిన స్వాములు ఉన్నారు ఆలోచించండి. ఈ సమాజాన్ని కొంతైనా మారుద్దామనే నా తాపత్రయం నా వల్ల కావట్లేదు. 39 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నాను. ఆ భజన చేయడానికి వచ్చేవాడే తెచ్చుకుంటున్నాడు 2 బస్తాలు. ఏమి యజమాని దగ్గర డబ్బులు అడిగి తీసుకుని 2000. ఆడు పాడుతుంటే వీళ్ళు చల్లుతూ ఉంటారు. చల్లండి మల్లెపూలు గోక్కోండి ఈ పంత. ఆ పూలలో నూగు ఉంటుంది, దాంతోపాటు ఆ మకరందం తాగటానికి ఒక జీవి ఉంటుంది. బంతి పువ్వు 7 రోజులు నిలవ ఉంటుంది వాడిపోకుండా. చీలిస్తే చనిపోతుంది, శకలాలు అయిపోతాయి. వెంటనే ఒక ఆయన అడిగాడు, మరి గులాబీ పూలు అని. గులాబీ పూలని మనం చేల్చక్కర్లా చెల్లి, కోసి టేబుల్ మీద పెట్టి సాయంత్రం ఫంక్షన్కి వెళ్తా పెట్టుకుందామని చూడు, ఏమవుతాయి? రేఖలు ఊడిపోయి ఉంటాయి. అయ్యో ఇవాళ రేఖలు ఊడిపోయినాయి అని చెప్పి రేపొద్దున చెట్టునే వచ్చు, మర్నాటికి తొడిమేమో చెట్టుకి, రేఖలేమో మొదట్లో. జగద్గురులైన శంకరులు సౌందర్య లహరిలో వర్ణించాడు, స్త్రీ శరీరం గులాబీ పువ్వు కన్నా కోమలం, గులాబీ పువ్వు అంత అందం. ఆ గులాబీ పువ్వుని ఆకర్షించి వెళ్ళావో నలుపుదామని కింద అన్నదమ్ములనే 2 ముళ్ళుంటారు, నీ శరీరానికి రక్తం చేస్తారు, జాగ్రత్త. అందుకనే భర్త బండి మీద వెళుతుంటే ఊరు బయట దాకా వెళ్ళి, గంగా ఎక్కువ బండి అంటే కాదండి, ఈ గ్రామానికి మీరు పెద్ద, మీ అమ్మా నాన్న ఉన్నారు, నాకన్నా బావగారు ఉంటే నాకు తండ్రి, మరిది గారు ఉంటే నాకు కొడుకు, మన ఇద్దరం ఇలా వెళ్తుంటే ఏం సుబ్బారావు మీకు ఆ కొడుకు కోళ్ళు ఎక్కడికి ఎలా వెళ్తున్నారని చెప్పి బావ అయినోడు వలసాడతాడు. తప్పు, మీరు ఊరు బయటికి పదండి, అక్కడికి వచ్చి బండెక్కుతాను అని బయటకు వెళ్ళి ఆ చీర నిండుగా కప్పుకుని, పట్టుకోకపోతే పడిపోతామేమో, పట్టుకుంటే ఎవరన్నా చూస్తే ఏంటి వదిన అని చిటికలేస్తారేమోనని భర్త భుజాన్నే పట్టుకోకుండా పట్టుకున్న ఆ రోజులు ఎక్కడా? దీని తస్సదియ్య బండి మీద ఎట్టెక్కుతున్నారు ఇప్పుడు. ఈ దిక్కుమాలిన రోజులు చూడటానిక మేము ఇంకా బతుకున్నాం అనిపిస్తుంది. ఆడపిల్ల శరీరం గులాబీ కన్నా కోమలం, జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళే నీ కూతురు, ముఖ్యంగా వయసు వచ్చిన కూతురుని కన్నా తల్లి, నీ బిడ్డ ఎలా వెళ్తుందో నువ్వు చూసి కట్టడి చేసి, మా దచ్చేదా మమ్మ పుట్టిందని అప్పైపోయినా కూడా 4000 పెట్టి నీకు పట్టాలు కొనుక్కొచ్చి పెట్టి, ఆ పట్టా గల్లుమని మోగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతుంది మా ఇంట్లో అని నీ నాన్న ఆనందపడుతున్నాడు. నువ్వు ప్రదర్శన చేస్తూ వెళ్తున్నావా అని లంగా ఓణి వేసి, టైట్ బట్టలు మానిపించి, ఎరబోసుకున్న జడను ముడేసి, పుస్తకాల సంచి ఇలా పెట్టి నువ్వు తీసుకెళ్ళి దించగలిగిన నాడు మా అమ్మాయి కనపట్టలేదు అని 3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన గతి మనకు పట్టదు. ఇది హిందూ ధర్మం. మీ అమ్మ 4-5 కని సాకి పంపించారు. ఇలా ఒక్క పిల్లను సాకటానికి మనం ఆలోచిస్తున్నాం. కారణం ఏంటి? 8 గంటలకు పిల్లను పంపిస్తే
ఒంటి గంటకు వంట పూర్తయితే 4:15కు రావాల్సిన పిల్ల రాకపోతే వండిన వంట చల్లారిపోయినా బిడ్డొచ్చినాక తిందామని గోడంకే నిలబడి ఒంటి అంకే చూసే తల్లులు ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో. కారణం ముష్కరులు తయారయ్యారు రోడ్డు మీద. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దానికి కారణం మన వేషం, మన భాష, మన ఆహార్యం, మనం చేసే విచ్చలవిడితనం. ఈ 2 మాటలు చెప్పినందుకు నన్ను మన్నించమని, నా మాటలో ఆంతర్యాన్ని అర్థం చేసుకోమని ఈ స్త్రీమూర్తులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నన్ను పెద్దను చేసి నా చేతికి మైకిచ్చి మీరంతా కింద నిలబడి ఒక సామాన్యమైన మనిషిలాగా, ఏఎంసీ చైర్మన్ అన్నారు పూజకాడు కూర్చుంటాడో కూర్చోడో, మీరు కానీ నేను వస్తానులే అని ఏసీ వేసుకు పడుకున్నారు చాలామంది. అలా అంటాడేమో అనుకున్నాను. ఒక సామాన్యమైన ఒక కన్యస్వామిలాగా ఏం చెబితే అది చేసి ఈ పూజను పరిపూర్ణమైన ఫలితాన్ని సమాజానికి అందించడానికి కంకణం కట్టుకున్న మీ యొక్క సభ్యత్వానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ అనుకువగా ఉండండి. ఇందాక ఎవరో ఒక ఆయన ఒక 500 కాగితం నాకు ఇవ్వబోయాడు. నేను అలా ఇదిలిచ్చేశాను. అంటే డబ్బు చేతికి తీసుకుంటే రుణం. మా అమ్మాళ్ళు 8 మంది, మా నాన్నోళ్ళు 9 మంది, నేను చేసుకున్న భార్యోళ్ళు 11 మంది. వీళ్ళందరికీ కొత్త బియ్యం పొంగల్ చేయాలి అంటే 140 మంది కబురు చేయాలి. 16 మంది మేనగోడలకు పెళ్ళిళ్ళు చేశాను. మా మేనగోడల కూతురు కూడా పెళ్లి చేశాను. రేపు ఒక మేనగోడల కూతురు పెళ్ళి, అది బెంగళూరులో ఉంటుంది. దాని పేరు స్వీటీ, గంగా పేరు. ఒళ్ళో కూర్చుంటుంది. వాళ్ళు వస్తే మా ఆవిడ కొత్త 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 తెల్లన్నంలాగా ఉడికిపోతుంది. గంగా, ఎంత మామయ్య అయితే మాత్రం 2 బిడ్డల తల్లివే నువ్వు, ఏంటి ఒళ్ళో కూర్చుంటావు అంటది. బావమ్మా అక్కయ్య మమ్మల్ని ఎత్తుకుని పెంచి తన చేతి ఉంగరంతో నాకు అన్నప్రాసన చేశాడు. ఇప్పుడు రేపు మా కూతురికి చేశాడు, మా మనవరాలకు కూడా చేయబోతున్నాడు మా మామ అని నన్ను ఆలింగనం చేసుకుని అంతమంది ఆశీర్వాదంతో బైపాస్ అయిన నేను ఇలా బ్రతికి బట్ట కట్టి ఈ పూజలు చేయడానికి వచ్చాను. ఇదంతా వారిచ్చిన అనుగ్రహం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. మీరందరూ అనుకుంటారు ఇప్పుడు, ఏ తల్లి కన్నా బిడ్డవురా నీ కడుపు చల్లగా ఉండాలి. అదే నాకు శ్రీరామ రక్ష. అందరూ నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ, స్వాములంతా నేను చెప్పిన భావాన్ని అర్థం చేసుకోండి. చాలామంది ఏంటి ఇసుక్కున్నాడు అనుకుంటారు. క్రమశిక్షణ అయ్యప్ప స్వామి దీక్షకు ముఖ్యం. అది మనందరిలోనూ ఉండాలి. అదంతా మీ దగ్గర ఉంది కనుకే ఎంతసేపు ఇక్కడ నిలబడ్డారు. మీరందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆసామి అయినా ఈ పూజకు సరెండర్ అయిపోయి మీరు కింద కూర్చున్నారు. మీకు ఇక్కడ ఏమి సోఫాలు వేయలేదు, ఫ్యాన్లు పెట్టలేదు. 4 గంటలు ఇక్కడ కూర్చున్నారంటే మీ యొక్క ఓర్పుకి, మీ సహనానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను బ్రహ్మరాజు గారి తరఫున. అందరూ ప్రసాదం తీసుకొని రండి. అందరికీ పాద నమస్కారం ఉంటుంది, అందరికీ ఆశీర్వాదం ఉంటుంది. స్వస్తి స్వస్తి. రైట్. అంటే అక్కడ ఒక పాత్ర పెడతారు. మీరు ఏదైనా కానుక వేయదలుచుకుంటే దాంట్లో వేస్తే కానుక అవుతుంది. తమలపాకు అందుబాటులో ఉంటే తమలపాకులోనో పువ్వులోనో పెట్టిస్తే దక్షిణ అవుతుంది. చేతికి తీసుకుంటే రుణం అవుతుంది. అందుకని చేతికి తీసుకో, అది కారణం. ఓకే, మీరు ఎవరన్నా కలవాలంటే ఒకసారి అందరిని కలిసి అక్కడ ఏం జరుగుతుందో చూసి అందరికీ ప్రసాదాన్ని అందించండి. కూర్చోవి సుబ్బో, సుబ్బు గారు, మా సుబ్రహ్మణ్యం, నువ్వు ఊరికి ఒకడే, నేను సుబ్రహ్మణ్యం, 3 ఉన్నారు. ఈయన కా సుబ్రహ్మణ్యం అంటే కన్నిస్వామి సుబ్రహ్మణ్యం, మావాడు గు సుబ్రహ్మణ్యం, గురుస్వామి సుబ్రహ్మణ్యం. కూర్చోవి ఇక్కడ నాన్న. ఈశ్వర్, మీ అమ్మగారిని పిలువు. ఈశ్వర్ వాళ్ళ అమ్మగారు పైన పైన వస్తున్నారు. నీళ్ళివయ్య భాను. గురుస్వాములకి ఏమన్నా విశేష వస్త్రాలు వేయటానికి పిలిచారా? వేసేయండి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఈ సంవత్సరం 18 వెళ్ళటానికి మాల వేసుకున్న వాళ్ళు వస్తే అందరికీ శేషవస్త్రం ఇస్తారు. తీసుకుని వారిచ్చే సాంప్రదాయమైన మర్యాదను పొందమని మీ అందరికీ ఆహ్వానం. మధ్యలో చెప్పినట్టు మధ్యలో ఇచ్చేసేవాళ్ళం. సుబ్రహ్మణ్యం 18 సంవత్సరాల వాళ్ళు ఎవరుంటే వాళ్ళు
తీసుకురండి. గొట్టుముక్కల రామకృష్ణ గారికి వేయండి. తర్వాత దోబిచర్ల వీరప్రతాపు, ఇవి అంటారు అందుకోవయ్యా. మెసేజ్ పెట్టారు నాకు కెమెరా అవతలకి వెళ్ళండి, మాతలు దండ పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్యం పళ్ళుతురా మహానైవేద్యం పళ్ళు. ఎవరు పడి మీద ఎక్కకూడదు, అక్కడ ఎవరు అంటుకోకూడదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటే బహుమతి ప్రసాదం అవుతుంది, మనం తీసుకుంటే దొంగతనం అవుతుంది. వాళ్ళు ఇస్తే ప్రసాదం అవుతుంది. ఆలోచించండి. ఈ కార్యక్రమం కొంచెం అవతల పెడితే మాటలు వస్తాం. పళ్ళెం పెట్టి దాంట్లో వేసి తొందరగా పాపం నడవాలి. రేపు చేపరోలు, రేపు పోళ్ల పక్కన చేపరోలు ఊళ్ళో. తొందరగా అర్థమైపోతుంది. అట్లా రావాలి, ఎదురు కాదు, అట్లా రండి. పదా ఒకసారి తెచ్చేస్తే చాలు. ఒకసారి కాళ్ళు ఒత్తకూడదు, పిసకూడదు. మీరు అనుకుంటున్నారు పాదసేవ చేస్తున్నానని. ఆ గోళ్ళు పిలుచుకుంటే నాకు చుమ్మా చునగా అంటారు.